అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. భర్త పార్థివ దేహం ముందు కూర్చొని గుండెల్లో అవసీలా రోదిస్తున్న అహల్య దగ్గరికి తన రెండో కూతురు దీప్తి వచ్చి, ఊరుకోమ్మా, ఇంత ఏడ్చే నాన్న తిరిగి రాలేడు కదా అని ఓదార్చి తల్లి చెవిలో ఏదో విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కూతురు చెప్పిన మాటలకు అంత బాధలోనూ అహల్యకు నవ్వొచ్చింది. ఇప్పటికైనా ఆ రోజు నేను చెప్పింది నిజమని నమ్ముతారా అని అహల్య భర్త కేసి చూసి మళ్ళీ బోర్ను ఏడవసాగింది. రాఘవ పోయిన విషయం కాసేపట్లోనే బంధువులందరికీ తెలిసి ఒక్కొక్కరిగా వస్తూ రాఘవ పార్థివ దేహాన్ని చూసి అహల్యను పరామర్శిస్తున్నారు. అలా కాసేపటికి రాఘవ దగ్గర బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు ఇలా రావాల్సిన వాళ్ళంతా రావడంతో రాఘవ అంత్యక్రియలకు రావాల్సిన ఏర్పాట్లు మొదలయ్యాయి. తన భర్త ఇంకెప్పటికీ కనిపించడని తదేకంగా రాఘవని చూస్తున్న అహల్యకు దూరంగా ఎవరు అంటున్న మాటలు చేండపడ్డాయి. కొడుకు రాకుండానే రాఘవ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు. మరి తలకొరువు ఎవరు పెడతారట అని. ఆ మాటలు విన్న అహల్య దుఃఖం రెట్టింపోయింది. నేను ఆ రోజు ఏదైతే అన్నానో అదే నిజమైందని లోపల సంతోషంగా ఉన్నా, ఈ విషయంలో ఓ తండ్రిగా తన భర్త కోరిక నెరవేరకుండానే వెళ్ళిపోతున్నందుకు బాధపడింది. అలా కాసేపట్లో రాఘవ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇంటికి తిరిగొచ్చి భర్త ఫోటో ముందు దీపం వెలిగిస్తున్న అహల్యకు భర్త ఫోటోలో కొడుకు ఆకారం కనిపించినట్టు వెనుకకు తిరిగి చూసింది. అక్కడెవరూ కనిపించకపోవడంతో భ్రమపడ్డాననుకుంది అహల్య. అలా అహల్య భర్త పోయేప్పటికి 5 రోజులైంది. భర్తకి తలకొరి పెట్టిన అల్లుడే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నాడు. భర్త దశదిన కర్మ వరకైనా నా కొడుకు వస్తాడన్న ఆశగా ఎదురుచూసిన అహల్య ఆశలు నీరు కారిపోయాయి. భర్త దశదిన వరకు కూడా కొడుకు రాలేదు. కార్యక్రమాలన్నింటినీ అహల్య అల్లుడే దగ్గరుండి జరిపిస్తున్నాడు. దశదిన కర్మకు వచ్చిన బంధువులంతా ఒక్కొక్కరిగా వెళ్ళిపోయి ఇంట్లో అహల్య పెద్ద కూతురు శైలు, తన భర్త వేణు, రెండో కూతురు దీప్తి ఉన్నారు. రాఘవ పోయి 15 రోజులైంది. అప్పటికి వాళ్ళంతా వచ్చి 15 రోజులు అవడంతో శైలు, వేణులిద్దరూ మేమిక బయలుదేరుతామమ్మా, దీప్తి అమ్మని జాగ్రత్తగా చూసుకో అని అన్ని జాగ్రత్తలు చెప్పి కూతురు అల్లుడు తమ ఇంటికి వెళ్ళిపోయారు. శైలు, వేణులు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అహల్య కొడుకు అభి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నాన్న పోయినప్పుడు రాలేకపోయాను. నాన్న అంత్యక్రియలే నేను లేకుండా జరిగిపోయాయి. అంతా అయిపోయాక ఇప్పుడు నేను వచ్చి మాత్రం చేసేదేముందని రాలేదమ్మా. నువ్వేం కంగారు పడకు. ఇంతకాలం మా కోసం నువ్వు ఆ పని ఈ పని చేసి కష్టపడిన చాలు. ఉన్న ఇంటిని అమ్మి రెండో అక్క పెళ్లి చేసి నా దగ్గరకు వచ్చేయమ్మా, హాయిగా ఉండొచ్చు అన్నాడు. కొడుకు మాట్లాడుతున్న ఒక్కో మాట తన గుండెలో తూటాలా పేలుతుంటే తన్నుకొస్తున్న ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ ఇంకా ఇలాంటి వాడితో మాటలేంటని ఫోన్ కట్ చేసింది అహల్య. ఏమైందమ్మా, తమ్ముడు ఏమన్నాడు? నాన్న పోయినా రాలేకపోయానని బాధపడుతున్నాడా? వీలు చూసుకొని వస్తానని చెప్పాడమ్మా అనే చిన్న కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అహల్య, అమ్మ దీప్తి, నాకు చాలా తలనొప్పిగా ఉందమ్మా, కాసేపు పడుకుంటానని తన గదిలోకి వెళ్ళి బెడ్పై వాలిపోయింది. కొడుకు అభి మాట్లాడిన మాటలే పదే పదే గుర్తొచ్చి అహల్యకు తల పగిలిపోతుంది. ఇలాంటి వాడిన నాకు కొడుకు కావాలి కొడుకు కావాలని నాతో గొడవకు దిగి మరీ కొడుకుని కన్నది. వీడి వల్ల ఆయన ఏం సుఖపడ్డాడని అనుకుంటూ తనకే తెలియకుండా కళ్ళ నుంచి దారల్లాగా కారుతున్న నీటిని చీరకొంగుతో తుడుచుకుంటూ తన కొడుకు అభి విషయంలో భర్తతో గొడవపడిన విషయం గుర్తొచ్చి ఒక్కసారిగా గతమంతా కళ్ళ ముందు కదలాడింది అహల్యకి. అహల్య భర్త రాఘవ ఓ ప్రైవేట్ బ్యాంకులో క్లర్క్గా పనిచేసేవాడు. అహల్య, రాఘవ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక అహల్య నేనిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటానని భర్తతో చెప్తే అందుకు రాఘవ, మనకిద్దరు ఆడపిల్లలే, మగపిల్లలు లేకుంటే ఎలా? ఈసారి మనకు ఖచ్చితంగా బాబు పుడతాడు అహల్య, ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుందు కానీ అన్నాడు. భర్త మాటలకు అహల్య, ఏంటి ఇంకొకరా? ఇప్పటికీ మనకిద్దరు పిల్లలు. మన కుటుంబ పరిస్థితికి వాళ్ళని పెంచి పోషించడం ఎక్కువ. అలాంటిది
మళ్ళీ ఇంకొకరంటారేంటి? అయినా ఈసారి మగపిల్లాడు పుడతాడని ఏంటి గ్యారంటీ? మగపిల్లలు లేకుంటే ఇప్పుడు మనకొచ్చే నష్టం ఏంటి? అడిగింది. భార్య మాటలకు రాఘవ, ఆడపిల్లలు పెళ్లి చేసుకుని ఎప్పటికైనా ఒక ఇంటికి వెళ్ళేవాళ్ళే. అదే అబ్బాయి అయితే పెళ్లి చేసుకుని మనతో పాటే ఉండిపోతాడు. వాణ్ణి పెంచి పెద్ద చేసి చదువు చెప్పిస్తే వృద్ధాప్యంలో మనకు తోడుగా ఉంటాడు. పైగా నీకు తెలుసు కదా, మా కుటుంబంలో అసలు మగపిల్లలే లేరు. మా అన్నయ్య కూడా ఇద్దరు ఆడపిల్లలే. మనకు కూడా కొడుకు పుట్టకపోతే మా వంశం ఏం కావాలి అన్నాడు రాఘవ. అందుకు అహల్య, ఏ ఆడపిల్లయితే వంశానికి వారసులు కాలేరా? వద్దండి, నేను ఇంకా పిల్లల్ని కనలేను, ఆపరేషన్ చేయించుకుంటాను. మన ఇద్దరి ఆడపిల్లలకు ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేయాలంటేనే చాలా భయంగా ఉంది. మళ్ళీ ఇంకొకరంటే నాకు ఇష్టం లేదని భర్తతో వాదించింది అహల్య. భార్య మాటలకు విసుగెత్తిన రాఘవ, ఓ కుటుంబ వారమంతా నువ్వే మోస్తున్నట్టు అలా మాట్లాడుతున్నావేంటి? నేను చెప్తున్నాను, మనకి ఈసారి కొడుకు పుడతాడు. నువ్వు ఆపరేషన్ చేయించుకోవడానికి నేను ఒప్పుకోను అన్నాడు. భర్త ఆవేశానికి తను ఏమాత్రం తీసిపోకుండా, కొడుకు పుట్టినంత మాత్రాన మనల్ని ఉద్ధరిస్తాడని ఏంటి నమ్మకం? ఈ రోజుల్లో ఎంతమందిని చూడట్లేదు, కడుపున పుట్టిన కొడుకులుండి కూడా ఎవరూ లేని వాళ్ళలా బ్రతుకుతున్న వాళ్ళని. వాడు పుట్టి మనల్ని ఏదో ఉద్ధరిస్తాడని ఆశపడితే రేఖలు వచ్చాక వాడి దారి వాడు చూసుకుని వెళ్ళిపోవడమే తప్ప మనల్ని పట్టుకుని ఉంటాడనుకుంటున్నారా? అడిగింది అహల్య ఆవేశంగా. అందుకు రాఘవ, మనల్ని ఉద్ధరించుకున్నా కనీసం నాకు తలకొరి పెట్టి పున్నామ నరక నుండి అయినా తప్పిస్తాడు కదా అన్నాడు. ఆ మాట ఈ మాట అనుకుని కుటుంబంలో కలత తెచ్చుకోవడం ఎందుకు అనుకున్న అహల్య ఓ 4 రోజులు మాట్లాడకుండా ఉంటే భర్త తన దారికి వస్తాడని పంతం పట్టి కూర్చుంది. అయినా రాఘవలో ఎటువంటి మార్పు రాలేదు. ఇదే విషయం అహల్య తన పుట్టింటి వాళ్ళకి చెప్పి బాధపడింది. వాళ్ళు కూడా రాఘవని సమర్థించడంతో అహల్య ఇక చేసేదేమీ లేక ఆపరేషన్ని వాయిదా వేసుకుని ఆ తర్వాత 3 నెలలకి గర్భవతి కావడం, ఈసారి మగపిల్లడు పుట్టడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. 2 పిల్లలు చాలు, ఇక పిల్లలు వద్దని భర్తతో పోట్లాడిన అహల్య పుట్టిన బాబుని తన చేతుల్లోకి తీసుకుని మురిసిపోయింది. నేను చెప్పానా ఈసారి మనకు ఖచ్చితంగా బాబే పుడతాడని? చూడు ఎంత ముద్దుగా ఉన్నాడో అని తన కొడుకును చూసుకుంటూ రాఘవ తెగ మురిసిపోయాడు. అలా రాఘవ పిల్లలు పెరిగి పెద్దయ్యి స్కూలుకి వెళ్ళే వయసుకు రావడంతో అందరినీ స్కూల్లో జాయిన్ చేశారు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి అహల్య తన భర్తకు వచ్చేది అంతంత మాత్రం జీతమేనని రోజంతా మిషన్ కుట్టడం, సాయంత్రం పిల్లలకి ట్యూషన్ చెప్పడం చేస్తుండేది. అయినా భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడి సంపాదించగా వచ్చిందంతా ఇంటి ఖర్చులకు, పిల్లల స్కూల్ ఫీజులకే సరిపోయేది. అలా కాలం కింద తిరిగి అహల్య రాఘవ దంపతుల పెద్ద కూతురు శైలుది 10వ తరగతి పూర్తయి కాలేజీలో చేరింది. ఆ తర్వాత రెండో కూతురు దీప్తి, కొడుకు అభి తమ పాఠశాల చదువుని పూర్తి చేసుకుని కాలేజీలో చేరారు. అలా కొంతకాలానికి శైలుది డిగ్రీ పూర్తి కాగానే ఓ మంచి సంబంధం రావడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. దీప్తి డిగ్రీ చదువుతుంది. అభిది ఇంటర్ పూర్తయి ఇంజనీరింగ్ చదవాలని ఎంసెట్ పరీక్ష రాశాడు. అందులో ర్యాంక్ వచ్చిన కాలేజీ ఫీజులని, పుస్తకాలని బోలెడు డబ్బు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? శైలు పెళ్లి చేసి అత్తనికి పంపించినప్పటి నుంచి చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయింది. దీప్తి కూడా పెళ్ళికి ఎదుగుతుంది. ఇప్పటి నుంచి దాని పెళ్లి కోసం కూడా ఎంతో కొంత కూడబెట్టాలి కదా అని అహల్య తన భర్త రాఘవతో అంటే, ఎలాగోలో ఓ 4 సంవత్సరాలు కష్టపడితే ఆ తర్వాత వాడికి మంచి ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత మన బాధలన్నీ తీరిపోతాయి అహల్య. అభిని ఇంజనీరింగ్ చదివిద్దాం అని రాఘవ అహల్యకు నచ్చి చెప్పాడు. అలా చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచి అభిని ఇంజనీరింగ్ పూర్తయింది. ఇక నా కొడుక్కి ఉద్యోగం రావడమే ఆలస్యం, మా సమస్యలన్నీ తీరిపోతాయి అనుకున్నాడు రాఘవ. అలా ఓ 4 రోజులు గడిచాక కొడుకు ఉద్యోగం వచ్చిందనే శుభవార్త ఎప్పుడెప్పుడు చెప్తాడని ఎదురుచూస్తున్న రాఘవకి తన కొడుకు అభి మాటలకు గుండెల్లో బాంబు పేల్చినంత పనైంది. నాన్న, ఇండియాలో ఎంత పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చినా నెలకి 20-30 వేల కంటే ఎక్కువ జీతం రాదు. ఓ 2 సంవత్సరాలు అమెరికాలో ఎంఎస్ చేశానంటే అక్కడే మంచి ఉద్యోగం వస్తుంది. డాలర్లో జీతం, మన కష్టాలన్నీ తీరిపోతాయి అన్నాడు.
కొడుకు మాటలకి షాక్ అయిన రాఘవ, ఏంటి, అమెరికాలో చదువుకుంటావా? నిన్ను అమెరికాకు పంపించడం అంటే మాటలా? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురానురా? మన కుటుంబ పరిస్థితి నీకు తెలియని కాదబి. నేను ఇంజనీరింగ్ చదివించడమే ఎక్కువ. అలాంటిది ఇంకా అమెరికాకి వెళ్తానంటావేంటి? నేను చేసే ప్రైవేట్ ఉద్యోగానికి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురానురా అన్నాడు. అందుకబి, నాన్న, ఎలాగోలా డబ్బు సర్ది ఓ 2 సంవత్సరాలు అయితే చాలు. మన బాధలన్నీ తీరిపోతాయి. మన ఇంటి రూపురేఖలు, మన జీవితాలే మారిపోతాయి. ప్లీజ్ నాన్న, ఏదో ఒకటి చేయండి అని కొడుకు బ్రతిమలాడుతుంటే రాఘవకి ఏం చేయాలో అర్థం కాలేదు. పోనీ అప్పో సప్పో చేద్దామని అభికి ఉద్యోగం వచ్చి అప్పు తీర్చేదాకా వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. పోనీ ఎలాగోలా ధైర్యం చేసి పంపుదామన్నా అందుకు ఈసారి అహల్యను ఒప్పించడం నా వల్ల కాదు. సరే, ఏదో ఒకటి చేద్దామనుకుని ముందు రాఘవ తన భార్యను ఒప్పించే పనిలో ఉన్నాడు. అహల్య, ఒక 2 సంవత్సరాలే కదా, మన సమస్యలన్నీ తీరిపోతాయి. అప్పు చేసి వాడు కోరుకున్నట్లు అమెరికాకు పంపిద్దాం అడిగాడు. అందుకు అహల్య, మరి దీప్తి పిల్లలా చేద్దామనుకుంటున్నారు? మొదటి నుండి ఉండనంతా వాడి చదువుకే పెట్టారు. ఇంకా ఏం మిగిలిందని అడిగింది అహల్య. అందుకు రాఘవ, మరో 3 సంవత్సరాలు నేను రిటైర్ అవ్వబోతున్నాను కదా, పెన్షన్ రాకున్నా పిఎఫ్ డబ్బులు ఎంతో కొంత చేతికి వస్తాయి. వాటితో మన దీప్తి పెళ్లి చేద్దాం. వాడిని అమెరికాకు పంపించడానికి చేసిన అప్పులన్నీ వాడికి ఉద్యోగం వచ్చాక వాడే తీర్చేస్తాలే అన్నాడు రాఘవ. వద్దండి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంత డబ్బు సదరం కుదరదని ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకోమని చెప్పండి అని అహల్య అన్నా కూడా వినకుండా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ కొడుకుని అమెరికాకు పంపించాడు. అభి అమెరికాకు వెళ్ళినప్పటి నుంచి 2 సంవత్సరాలు ఎప్పుడెప్పుడు గడుస్తాయా, కొడుకుకు ఉద్యోగం వచ్చి డబ్బులు పంపిస్తాడా అని రాఘవ ఎదురు చూశాడు. అలా 2 సంవత్సరాలు గడిచి అమెరికాలో అభి చదువు పూర్తయింది. ఇక ఉద్యోగం రావడం ఆలస్యం. నా కొడుకు డబ్బులు పంపిస్తాడు. వాడితో వాడిని అమెరికాకు పంపించడానికి నా అప్పులన్నీ తీర్చి నా కూతురు పెళ్లి కూడా ఘనంగా చేయొచ్చు అనుకున్నాడు. అలా 3 నెలలు గడిచాక కొడుకుకు ఉద్యోగం వచ్చిందనే వార్త విని అహల్య రాఘవ దంపతులు చాలా సంతోషించారు. అభికి ఉద్యోగం వచ్చి 6 నెలలు గడిచినా కొడుకు డబ్బు పంపించలేదు. కొత్తగా ఉద్యోగంలో చేరాడు. వాడి ఇబ్బందులేవో వాడుకుంటాయి, అడగడం ఎందుకు, వాడే పంపిస్తాలే అనేది చూశారు. ఈలోగా రాఘవ రిటైర్డ్ అయ్యి పిఎఫ్ డబ్బులు చేతికి రావడంతో అహల్య, మన అమ్మాయి పెళ్లి చేద్దామండి. పెళ్ళికి వచ్చిన పిల్లని ఎన్ని రోజులని ఇలా ఇంట్లో పెట్టుకుంటామంటే రేపో మాపో మన అభి డబ్బులు పంపుతాడు కదా అహల్య, ఆ డబ్బులతో మన దీప్తి పెళ్ళి ఘనంగా జరిపించవచ్చు. ముందు మన అభిని అమెరికాకు పంపించడానికి చేసిన అప్పులకి వడ్డీ పెరుగుతుందని తన పిఎఫ్ డబ్బులతో అప్పులన్నీ తీర్చేశాడు రాఘవ. చేతిలో చెల్లిగవ్వలేదు. రిటైర్డ్ అయ్యాడు కాబట్టి నెల నెలా వచ్చే జీతం డబ్బులు కూడా లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పటికే డిగ్రీ పూర్తయి 2 సంవత్సరాల దీప్తి గ్రూప్ పరీక్షలు రాసి గవర్నమెంట్ ఆఫీసులో ఆఫీసు స్థాయి ఉద్యోగం సంపాదించింది. కూతురికి ఉద్యోగం రావడంతో అహల్య రాఘవ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. కొడుక్కి ఉద్యోగం వచ్చి అప్పటికే దగ్గరగా సంవత్సరం కావస్తున్నా అభి ఒక్క పైసా కూడా పంపించలేదు. దీప్తికి సంబంధాలు అవసరంతో పెళ్లి చేయాలని కొడుకును డబ్బులు పంపించను అడుగుదామని ఫోన్ చేసి, మీ అక్కకి సంబంధాలు వస్తున్నాయి అభి, నా పిఎఫ్ డబ్బులతో నిన్ను అమెరికాకు పంపించడానికి చేసిన అప్పులన్నీ తీర్చేశాను, అందుకని నువ్వు డబ్బు పంపిస్తే అడిగాడు రాఘవ మెల్లగా. అందుకబి, నాన్న, మీ దగ్గర ఒక విషయం దాచాను. రోజు ఫోన్ చేసి నేనే చెప్దామనుకుంటున్నాను కానీ మీరేమంటారో అని చెప్పలేదు. నెల క్రితమే నాతో పాటు అమెరికాలో చదువుకుంటున్న రీచా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కొత్తగా పెళ్ళింది కదా, ఇంటి రెంటులు, సామాన్లు, ఖర్చులకు ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. అందుకని ఇప్పుడప్పుడే డబ్బు పంపించిన కుదరదు నాన్న అన్న కొడుకు మాటలు విన్న రాఘవ షాక్ అయ్యి ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. చాలాసేపటి నుంచి భర్తలో ఎలాంటి చలనం లేకపోవడంతో గమనించిన అహల్య, ఏమైందండి, మన అభి ఏమన్నాడు అడిగింది.
విషయం ఇది అని భార్యతో చెప్పకుండా రాఘవ చాలాసేపటి వరకు షాక్లో అలాగే ఉండిపోయాడు. విషయం ఏంటో చెప్పకుండా అలా ఉంటే నాకెలా తెలుస్తుంది అని చాలాసార్లు అహలేయడంతో ఆ షాక్ నుండి తేరుకుని రాఘవ విషయం ఇది అని భార్యకు చెప్పాడు. అహల్యకి మండిపోయింది. ఇక్కడ మనం ఇంత ఇబ్బందులు ఉంటే వాడికి పెళ్లి కావాల్సి వచ్చిందా? అది కూడా మనకొక్క మాటైనా చెప్పకుండా. కొడుకు కొడుకు అని తెగ ఆరాటపడ్డారు కదా, మనల్ని ఉద్ధరించడానికి పుట్టాడని సంబరపడ్డారు కదా, ఇప్పుడేమైంది అని అహల్య భర్త నిలదీయడంతో రాఘవ్ మొహం చిన్నబోయింది. అలా మరో 6 నెలలు గడిచినా కొడుకు డబ్బు పంపించలేదు. ఇక మీదట పంపిస్తాడన్న ఆశ కూడా అహల్య రాఘవ దంపతులకు లేదు. కూతురికి పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుని తన సంపాదనతో బ్రతుకుతున్నాడని రాఘవ్కి బాధ అనిపించింది. అలా ఆ బాధలోనే ఓ రోజు రాఘవ గుండెపోటుతో కాలం చేశాడు. దీప్తి తన తమ్ముడికి ఫోన్ చేసి తండ్రి విషయం చెప్పడంతో ఇప్పటికిప్పుడు ఇండియాకి రావడం అంటే కుదరని పనని, ఆ కార్యక్రమాలన్నీ మీరే కానివ్వండి, 11వ రోజు వరకు నేను వస్తానులే అని ఫోన్ పెట్టేశాడు. అదే విషయం తండ్రి పార్థివ దేహం వద్ద రోధిస్తున్న తల్లికి చెవిలో చెప్పడంతో అహల్య అదోలా నవ్వుకుంది. మనకి తలకొరి పెట్టడానికి అయినా రేపు మన కొడుకు ఉండాలని వద్దంటున్నా బలవంతంగా నన్ను ఆపరేషన్ చేయించుకునివ్వలేదు. ఇప్పుడేమైంది? కడుపున పుట్టిన కొడుకుండి కూడా అల్లుడు తలకొలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అహల్య బాధపడింది. అమ్మా అమ్మా ఇప్పుడు ఎలా ఉంది అని పిలిచిన దీప్తి పిలుపుకి ఉలిక్కిపడి గత నుండి తేరుకుని లేచి కూర్చుంది అహల్య. ఇప్పుడు కాస్త పర్వాలేదమ్మా దీప్తి అని కూతుర్ని దగ్గర తీసుకుంది. ఆ తర్వాత రోజులకి దీప్తినేదో పెళ్ళో చూసి ఇష్టపడాని, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని తమ దూరం బంధువుల అబ్బాయి అయిన ఆదిత్య తన తల్లిదండ్రులతో వచ్చడితే అహల్య ఆదిత్య తల్లిదండ్రులతో మాట్లాడి నేను కట్నం ఇచ్చే పరిస్థితులు లేనని చెప్పి బాధపడింది. అందుకు అబ్బాయి వాళ్ళు మాకు పైసా కూడా కట్నం వద్దు, అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపిస్తే అది చాలు, మిగతా అన్నీ మేమే చూసుకుంటామన్నారు. అలా దీప్తి ఆదిత్యల పెళ్లి జరిగింది. ఆ తర్వాత తల్లిని ఒక్కదాన్ని అలా ఒంటరిగా వదిలేయలేక దీప్తి తన భర్త ఆదిత్య అత్త మామతో మాట్లాడి తల్లిని తన వెంట తీసుకెళ్ళింది. మరి ఇదండి రుచి కదా. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.